హాయ్ అండి, వెల్కమ్ టు మాన్విక్ వ్లాగ్స్. పెద్దలేమి ఊరికే అనలేదండి, దేవుడికి చూడాలనిపిస్తేనే మనం వెళ్తాము, మనకు వెళ్ళాలనిపిస్తే కాదు అని చెప్పేసి. అది నిజమేనేమో అని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే శివరాత్రి రోజు మేము ఒక టెంపుల్కి వెళ్ళాలని అయితే అనుకున్నాను, బట్ అనుకోకుండా ఈ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళాలని రాసి పెట్టుంటే నిజంగా అక్కడికే వెళ్తామేమో, అనుకోకుండా ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదైతే కాళీమాత టెంపుల్. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను పార్ట్ 1 అని చెప్పేసి. ఇదైతే పార్ట్ 2 అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మేము ఇదే కాదు ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళాము. ఈ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకో టెంపుల్ వీడియో కూడా చూపిస్తాను. అసలు ఈ టెంపుల్లో కూర్చుంటే అసలు రావాలని ధ్యాసే మర్చిపోవాలి, అంత బాగుంది, అంత విశాలంగా ఉందన్నమాట. కింద కూర్చుంటే ఆ బండలు ఎండాకాలంలో ఎంత చల్లగా ఉన్నాయో, అసలు చుట్టూ ఓపెనే ఉంది, బట్ లోపల చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట. ఈ ఎండలో ఎక్కడ పోయినా చాలా చిరాగ్గా ఫీల్ అవుతాం, బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత చిరాగ్గా ఫీల్ అయినా ఇందులో వెళ్ళి కూర్చుంటే అదంతా మర్చిపోతాం అనమాట. అంత కూల్గా ఉంది, అంత ప్రశాంతంగా ఉంది లోపల. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, ఈవినింగ్ దాకా అక్కడే కూర్చున్నాం అనమాట. ఇక్కడ కాళీమాత విగ్రహం ఒకటే కాదండి, శివుడిది, గణేశుడిది, ప్రతి ఒక్క దేవతలది అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇదైతే శివుడిది. ఇంకా వన్ సైడ్కి అయితే లోపల శివుడిది స్టేజ్ టైప్ ఉందండి, చాలా బాగుంది. అక్కడ కూడా మేము అక్కడే ఫొటోస్ చాలా దిగాము. అక్కడ నేను సరిగ్గా వీడియో తీయలేదు. ఇదే మీకు కనిపిస్తుంది కదా, పైన శివుడు పార్వతి కూర్చొని అయితే ఉన్నారు. ఇక్కడైతే నేను వీడియో తీయలేకపోయానండి, జస్ట్ ఫొటోస్ అయితే పెడతాను చూడండి. చాలా బాగుంది, పైన శివుడు పార్వతి కూర్చున్నట్టు, కింద కనిపిస్తుంది అక్కడ మొత్తం వాటర్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము, చాలా బాగా వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను, కంటిన్యూ అయితే చూసే.